మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి రెండవసారి వైట్ హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. మరో 2 నెలలలో ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ 4 ఏళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా ముగించబోతున్నారు. ఈ క్రమంలో అమరులకు కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో చివరిసారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సైనికుల సమాధి వద్ద కన్నింటి పర్యాంతమైన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అమర సైనికుల సేవలను గుర్తు చేసుకుంటూ గాడ్ బ్లెస్ అమెరికా పాట ఆలపిస్తూ అధ్యక్షుడు జో కంటతడి పెట్టుకున్నారు. ఉబికి వస్తున్న ఆ కన్నీళ్లను బైడెన్ తుడుచుకుంటున్న వీడియో వెలుగులోకి రాగా ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ సైనికుడి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచిన బైడెన్, హారిస్లు నివాళులర్పించారు. నేను కమాండర్ చీఫ్ హోదాలో ఇక్కడ ఉండటం ఇదే చివరిసారని, నా జీవితంలో దక్కిన గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. తన కుమారుడు డెలావేర్ మాజీ అటార్నీ జనరల్ బ్యూ బైడెన్ను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో సైనిక కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను బైడెన్ గుర్తు చేసుకున్నారు. చాలా మంది తమ వారి కోసం ఎంతో ఆందోళన చెందుతుంటారని అన్నారు. యుద్ధంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని, వీరుల కుటుంబాలకు మా పవిత్రమైన బాధ్యతలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు.